ఇప్పుడు మళ్ళా పాతదేదో తోడి మళ్ళీ ఏదో ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మరు. దాంతోపాటు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సింబల్ మీద పోటీ చేసినటువంటి అభ్యర్థి అపర మేధావి, స్వయం ప్రకటిత మేధావి, పాప నిజాయితీ పరుడు అట. సరే, నిజాయితీ పరుడుగా కరెక్టే గాని ఈ పేపర్లు వచ్చింది దీని మీద కేసీఆర్ ఎందుకు స్పందించలే? ఈ మేధావి ఎందుకు స్పందించలే? ఇది ఎవరి మీద అవినీతి ఆరోపణలు? ఈ ఆరోపణలు ఎవరి మీద వచ్చినాయి? ఎవరి అవినీతి మీద వచ్చింది? బోయిన్పల్లి ల్యాండ్కి సంబంధించి ఎందుకు మాట్లాడతలేరు? ధరణిని అడ్డగోలుగా వాడుకునేది ఎవరు? ఎవరు ఆస్తులు సంపాదించారు అక్రమంగా? ఇది అవినీతి కాదా? ఇది ఇలా ఆయన అవినీతి పక్క పెట్టు. ఈ కేసీఆర్ అనే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో. మన్మోహన్ సింగ్ గారు రాష్ట్ర ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇక యథా రాజా తదా ప్రజా, నేను దోసుకుంటున్నా, నాకు పోటీ మీరు దోసుకోని చెప్పి కేసీఆర్ జెండా గీసి పెట్టి రోడ్ల మీద పెట్టినప్పుడు ప్రభుత్వం అప్పుడు మంత్రులను, ఎమ్మెల్యే నాయకులందరినీ. ఇలా కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఆయన మీద నీ మీద ఆరోపణలు వచ్చినాయి. నువ్వు ఇంకోని నిజాయితీ నిజాయితీ పట్ల చెప్పే అర్హత నీకు లేదు. అసలు నువ్వు పెద్ద అవినీతి పరువు. నువ్వు ఈ కాళేశ్వరం ఇవన్నీ తర్వాత, తెలంగాణ దోసుకున్న తర్వాత, కానీ దానికంటే ముందు నువ్వు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నీ మీద సహారా కేసు మీద ఆరోపణలు వచ్చినా లేవా? ఈఎస్ఐ కేసు వచ్చిందా లేదా నీ మీద? ఇవన్నీ నీ మీద వచ్చిన ఆరోపణలు లేవని మీద. వీటి మీద ఇంతవరకు స్పందించలే. నువ్వే పెద్ద అవినీతి పరువు. నువ్వు ఇంకో నిజాయితీ గురించి నిజాయితీ అని చెప్పి నువ్వు సమర్థిస్తున్నావు దాన్ని. నేను కేంద్ర మంత్రి పదవి నుంచి ఎందుకు తీసేసి చెప్పు. అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నువ్వు మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నేను నిర్దాక్షిణ్యంగా నువ్వు మా మధ్యలో ఎందుకు తొలగించారు? తొలగించడానికి కారణమైంది నీ మీద వస్తున్న అవినీతి ఆరోపణలు గుర్తించే పొట్టుబడి పైసలు చంపుతున్నావు, పేదలను మునుస్తున్నావు, బడా వ్యక్తులకు కొమ్ము కాస్తున్నావు. నువ్వు కనీసం పార్లమెంట్కి వస్తలేవు. పార్లమెంట్ లో ఎంపీలు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తలేవు మంత్రిగా ఉండి. ఇటువంటి బస్సులో నీ అవినీతికి సంబంధించి గాని మంత్రులు అడిగే, ఎంపీలు అడిగినటువంటి క్వశ్చన్ సమాధానం ఇస్తలేవని చెప్పి ఆ ఎంపీలు ఫిర్యాదు చేస్తే నువ్వు పార్లమెంట్ రాగా తాగివంటే ప్రజలు నమ్మించినావు. బతుకులు మొత్తం సర్వనాశనం చేసినావు.